Hi friends, welcome to Voice of the People. I love you. I eat you up. I love you so much. మనలో చాలా మందికి చాలా రకాల ప్రేమలు ఉంటాయి. కొంతమందికి మొక్కల మీద ప్రేమ, కొంతమందికి పెంపుడు జంతువుల మీద ప్రేమ, మరికొంతమందికి పూల మీద ప్రేమ. ఇలాంటి మన ప్రేమలు మన ఇంటికే పరిమితమవుతాయి. మరికొంతమంది ప్రేమలు ఊరు దాటతాయి. కానీ ప్రకృతితో పాటు జంతువులతో పాటు చింపాంజీల మీద కూడా తన జీవితమంతా అంతులేని ప్రేమను చూపిన జేన్ గుడాల్ కృషి మాత్రం దేశాలు దాటింది, ఖండాలకు వ్యాపించింది. విశ్వమంతా ఆమెను అభిమానించేలా చేసుకుంది. ఆ మహామనిషి జీవించిన కాలంలో మనమంతా ఉన్నందుకు మన తర్వాతి తరం గొప్పగా చెప్పుకుంటుందేమో. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల ప్రేమను చూరగొన్న జేన్ గుడాల్కి నివాళి అర్పిస్తూ ఆ ప్రకృతి ప్రేమికురాలు, ఆ చింపాంజీల ప్రేమికురాలి గురించి 4 మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. Hello, this is Jane. డాక్టర్ జేన్ మోరిస్ గుడాల్ ఎవరు అని ఆమె గురించి తెలిసిన వాళ్లను అడిగితే వాళ్ళ ముఖాల మీద ఒక అందమైన నవ్వు మనకి కనిపిస్తుంది. ఆ నవ్వుతోనే ఆ మనిషి గురించి మనకి మొదటి పరిచయం మొదలవుతుంది. అంతేకాదు, ఆమె ఫోటో చూసినా వీడియో చూసినా నవ్వుతూనే మనల్ని పలకరించిన అనుభూతి కలుగుతుంది. ఆ నవ్వుతోనే ఆమె చింపాంజీలకు కూడా దగ్గరైందనిపిస్తుంది. చింపాంజీలకు మన నవ్వు అర్థమవుతుందా? మనం వ్యక్తం చేసే ప్రేమ తెలుస్తుందా? అవి ఆ ప్రేమకు ప్రతిస్పందిస్తాయనే ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత రూఢిగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారుగా ఆ చింపాంజీ జేన్ను ఎంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకుందో. ఇదిగో చింపాంజీలకు సంబంధించిన ఇలాంటి అనేక విషయాలను జేన్ ఈ ప్రపంచానికి తెలియజేసేందుకు దాదాపు 60 ఏళ్ల పాటు కృషి చేశారు. మనిషిగా పుట్టిన మానవేతర ప్రాణుల హక్కుల కోసం చివరి వరకు పనిచేసిన కార్యకర్త జేన్. జేన్ గుడాల్ 1934 ఏప్రిల్ 3న లండన్లో పుట్టారు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న గుడాల్కి ఒక బొమ్మ బహుమతిగా ఇచ్చారు. అది మామూలు టెడ్డీ బేర్ కాదు, ఒక చిన్న చింపాంజీ బొమ్మ. చేతిలో అరటిపండు కూడా ఉంటుంది. ఆ బొమ్మని జంతువుల పట్ల తనకు ప్రేమను పెంచిందని గుడాల్ చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు గుడాల్ జంతువుల బొమ్మలు, ఆఫ్రికా బొమ్మలు వేసేవాళ్ళట. చిన్నప్పుడు టార్జాన్ పుస్తకాలు చదివి ఆఫ్రికాకు వెళ్లాలని కలలు కనేవారు. తన స్నేహితురాలు పిలిచిందని 1957లో కెన్యాకి వెళ్లిన జేన్ జీవితం అక్కడే అద్భుతమైన మలుపు తిరిగింది. అక్కడే ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో తన స్నేహితురాలి సలహా మేరకు తను అడవుల్లోకి వెళ్లాలని, చింపాంజీల గురించి అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అందరూ ఆమెను ఎగతాళి చేశారు. అనేక రకాల విమర్శలు చేశారు. చివరికి ఆమె పొడుగు కాళ్ల గురించి కూడా కామెంట్లు చేశారు. పైగా ఆమె ఆఫ్రికా వెళ్లాలనుకున్నప్పుడు సరిపడా డబ్బులు కూడా ఆమె దగ్గర లేవు. అయినా సరే కష్టపడి ప్రయాణానికి కావాల్సిన డబ్బులు పోగేసుకుంది. అందుకు తల్లి ప్రోత్సాహం కూడా ఉండటం విశేషమే. ఎలాంటి వనరులు అందుబాటులో లేక చాలా దయనీయ స్థితిలో ఉన్న ప్రజలతో పనిచేయడానికి చాలా శక్తి కావాలి, ఓపిక కావాలి, నిబద్ధత కావాలి. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దని వాళ్ళమ్మ 70 ఏళ్ల నాడే చెప్పటం గొప్ప విశేషం. అక్కడే తాను గొప్ప పేరున్న ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ లూయిన్ లీకిని కలుసుకున్నారు. అప్పటికే తాను ఏ జంతువు గురించైనా అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అప్పుడు లూయిస్ ఆమెకు ఏదో ఒక జంతువు గురించి కాదు, మనిషిని పోలిన దాదాపు 98.6% మనిషి DNA లక్షణాలు కలిగిన చింపాంజీల గురించి అధ్యయనం చేయమని ప్రోత్సహించారు. ఇది మొదలు ఆమె జీవితం చింపాంజీలకే అంకితం చేశారు. టాంజానియాలోని గోంబేలోని అడవుల్లో చింపాంజీలపై దాదాపు 60 ఏళ్ల పాటు ఆమె చేసిన అధ్యయనంతో డాక్టర్ జేన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. జూలై 14, 1960న జేన్ మొదటిసారిగా గోంబే నేషనల్ పార్క్కి వెళ్లారు. ఇక్కడే ఆమె చింపాంజీల జీవితంపై అధ్యయనం మొదలుపెట్టి అనేక విషయాలను అవగాహన చేసుకుని చింపాంజీలు పనిముట్లను వాడతాయని, అనేక పనులు చేస్తాయనే కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. అంతేకాదు, అడవులు అంతరిస్తున్న కారణంగా చింపాంజీల సంఖ్య తగ్గిపోతుందని అర్థం చేసుకున్నారు. ఈ పరిస్థితులు మెరుగయ్యేందుకు తన వంతు కృషి చేయాలనుకున్నారు.
గుడాల్కి డిగ్రీ లేకపోయినా 1967లో ఆమెను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపడానికి లూయిస్ లీకి ఆమె కోసం ఫండ్ కూడా మొబిలైజ్ చేశాడు. డిగ్రీ లేకుండా ఈ యూనివర్సిటీలో PhD చేయడానికి అనుమతించబడిన 8వ విద్యార్థి గుడాల్. 1966లో చింపాంజీల ఫ్రీ లివింగ్ మీద ఆమె తన థీసిస్ కంప్లీట్ చేశారు. 4 ఏళ్ల పాటు 2 చింపాంజీ సమూహాలు దాడులు ప్రతిదాడులు చేసుకున్నాయనే విషయాలను కూడా తెలియజేశారు. మనుషులకు చింపాంజీలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయనేందుకు ఇదొక సంకేతం. 1977లో గుడాల్ జేన్ గుడాల్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఒక సంస్థను మొదలుపెట్టారు. చింపాంజీల మీద అధ్యయనం చేయడం కోసం, వాటి పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా 19 చోట్ల ఈ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్స్ పెట్టారు. ఇప్పుడు ఈ సంస్థ 10,000 గ్రూపులకు విస్తరించి 100 దేశాల్లో పనిచేయడం విశేషం. చింపాంజీల కోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా మొదలుపెట్టారు. ఇలా చింపాంజీల కోసం ఆమె చేసిన పనులు ఎన్నో సంస్థలకు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. మందుల ప్రయోగాల కోసం జంతువులను వినియోగించవద్దని క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ ప్రకృతిలో మనుషుల్లాగే జంతువులకు కూడా బతికే హక్కుందని గట్టిగా మాట్లాడేవారు. చింపాంజీలను అధ్యయనం చేయడానికి ఆమె పరిమితం కాలేదు. అక్కడి గిరిజన ప్రజల జీవితాలను కూడా పరిశీలించారు. అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వారు చాలా పేదరికంలో బతుకుతున్నారని, సరైన విద్య, సరైన వైద్యం అందుబాటులో లేదని, తమ భూముల నుండి వారు దూరం చేయబడుతున్నారని, వారికి రక్షణ కల్పించాలని తపించిన మనిషి జేన్. 2002లో ఐక్యరాజ్య సమితి ఆమెను శాంతిదూతిగా కూడా ఎంపిక చేసింది. అనేక గొప్ప అవార్డులు ఆమె అందుకున్నారు. జేన్ సంవత్సరానికి 300 రోజులు ప్రయాణించేవారు. ఒక ఇంటర్వ్యూలో, మీరు ఒక రోజు మరణిస్తారు, ఆ రోజు అందరూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మిమ్మల్ని ఎలా గుర్తు చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు, నేను ఒక పని కోసం వచ్చాను, చీకటి ఆవహించినప్పుడు ఒక ఆశతో వచ్చాను, ఆ ఆశే మనిషిని బతికిస్తుంది, ఆ ఆశే మనల్ని నడిపిస్తుంది అని సమాధానమిచ్చారు. I would say I was somebody sent to this world to try to give people hope in dark times, because without hope we fall into apathy and do nothing. And in the dark times that we are living in now, if people don't have hope, we're doomed. And how can we bring little children into this dark world we've created and let them be surrounded by people who've given up? So even if this is the end of humanity as we know it, let's fight to the very end. Let's let the children know, that there is hope if they get together. And even if it becomes impossible for anybody, it's better to go on fighting to the end than just to give up and say, okay. ఈ నెల 1వ తేదీన మరణించిన జేన్ గుడాల్కి వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రేమపూర్వక కన్నీటి నివాళి తెలియజేస్తోంది.